గైస్ తిన పేరు సౌమ్య. సౌమ్య యేసు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. మా టీం టైగర్ చరణి టీం, వీళ్ళది స్ట్రాంగ్ టీం అంటే నందిని వాళ్ళ టీం. చూద్దాం ఎవరు గెలుస్తారో. బ్యాక్ సైడ్ కి రా. ఇప్పుడు చూడు కెమెరా చూడు. ఇట్ సైడ్ రా. అరే కమ్ దిస్ సైడ్, దిస్ సైడ్. సో హలో గాయ్స్, ఈ డ్రెస్ చూడండి తనకి ఎంత ఫన్నీగా ఉందో. చెల్లెల డ్రెస్ ఇది, తను వేసుకుంది. ఇక్కడ. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇప్పుడే స్నానం చేసి రెడీ అయినా. మమ్మీ దోశ వేస్తుంది, తినేసి వెళ్తా. ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఏం వద్దా ఇద్దా. ఇది చూడు ఇప్పుడు అను కర్ర పడతానా అను. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. అను ఆరాధ్య. గాయ్స్ మమ్మీ దోశ చేసింది. దోశ, టమాటా చట్నీ చెల్లెలు చేసింది. టమాటా చట్నీ అని ఆపినావు కదా. టమాటా చట్నీ దోశతోని చాలా బెస్ట్ కాంబినేషన్. నార్మల్ పల్లి చట్నీ కన్నా టమాటా చట్నీ నాకైతే నిజంగా బాగా నచ్చుతుంది. చాలా తినాలనిపిస్తుంది, బాగుంటాయి కాబట్టి మా చెల్లె చేసింది. గాయ్స్ చూడండి, ఇప్పుడు మేము క్లాస్ రూమ్ చేంజ్ అయిపోయాం. మొన్నటి దాకా MBA బ్లాక్ లో ఉండే, ఇప్పుడు చూడండి మళ్ళీ పాత క్లాస్ రూమ్ కి వచ్చేసాం. మెయిన్ బ్లాక్ ఇది. గాయ్స్ తిన పేరు సౌమ్య. సౌమ్య యేసు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. సార్ వచ్చి మళ్ళీ క్లాస్ చేంజ్ అవ్వమంటుండు. మేము మళ్ళీ మా పాత క్లాస్ రూమ్కి వెళ్తున్నాం. ఎప్పుడైతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్స్ ఉన్నాం కదా, ఆ క్లాస్ రూమ్కి వెళ్తున్నాం. చూడండి మా క్లాస్ రూమ్ B1S4. ఎప్పుడు మా క్లాస్ లా ఏ సెక్షన్ వాళ్ళు ఎప్పుడు మేము B సెక్షన్ గా, మేము ఎప్పుడు ఏ సెక్షన్ లో పోయి కూర్చునేది. ఈ రోజు చూడండి ఏమైందో. 2 పీరియడ్లు అయిపోయినాయి, బ్రేక్ బెల్ అయింది, బయటకు వచ్చేసాం. వెంకటేష్ గారు హీరోడా ఆయన. ఇప్పుడు ఆ పోల్ ఉంది కదా మన ఎదురా, ఎక్కువ ఒక పుషప్ చేస్తావా? ఒక పుషప్ చేయి. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ వెంకటేష్ ఇట్లా బట్టలు చింపేసుకుంటారు. తింటలేరా మరి చేద్దాం. ఎవరు చూసారు? ఒక డబ్బు చేయి మంచిగా. నీ ఎట్లా నీకు ఎట్లా వచ్చి అట్లా చేయి. 1 2 3 6 7 చేయకపోతే కొజ్జోని 7 8 చేయకపోతే వంశాడు కొజ్జోడు 8 గుడ్ బై 9. నార్మల్ బాల్ తోని, చిన్న బాల్ తోని ఫుట్బాల్ ఆడుతున్నాం చూడండి. వంశీ దుర్గేష్ ఈజ్ ద ఇంట్రడ్యూసర్ ఆఫ్ దిస్ గేమ్. గోల్స్ ఎట్లా ఆడదాం గిదే అనికి అయితే మంచిగానే ఉంది. నువ్వు కానీ ఓరే కొట్రా. చెప్పరా ఏం చేస్తున్నావురా? 7 స్టోన్స్. ఇప్పుడు మేము 7 స్టోన్స్ ఆడుతున్నాం. నేను, మునీర్, టైగర్ చరణి టీమ్ లీడర్. మా టీం పేరు టైగర్ చరణి అంట. దీప్తి, తేజు, వంశీ. మేము 6 మెంబర్స్ ఒక టీం, ఆపోజిట్ టీం. అరే మీ టీం పేరు ఫాక్స్. దీస్ ఆర్ ఫాక్స్. సరే మీ టీం పేరేంది? స్ట్రాంగ్ టీమా? మీ టీంలా నందిని, అంబిక, మానస, టోనీ, వంశీ, నూర్, వెంకటేష్ రా. అరే ఏమన్నా నీ పేరు ఏడిపోయినా వస్తుందిరా నాకైతే. నూర్ మన కోసం కోట్ తయారు చేస్తుండు. మంచి సర్కిల్ చేయండి రా దాన్ని. చూడు పూజ చేస్తావా? స్ట్రాంగ్ టీమా? ఓకే. మా టీం టైగర్ చరణి టీం, వీళ్ళది స్ట్రాంగ్ టీం అంటే నందిని వాళ్ళ టీం. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇప్పుడు స్కోర్ చెప్పు. మన టీం టైగర్ చరణి స్కోర్ ఎంత? 2. మన 2. ఇందాక 100 అవుట్ అయ్యిండు.
మీరు 3 ఇందాక 100 అవుట్ అయింది, ఇప్పుడు పెట్టినాం 2 పాయింట్స్ మాకు, మీకు 3 ఎందుకు కొట్టినందుకు కూడా. మా స్కోర్ 3, బాలది కూడా 3, మొత్తం ఈక్వల్ నడుస్తుంది. వంశీ స్టార్ట్ రా బౌలింగ్. స్కోర్ 5, బాలేమో ఇంకా 3 కానీ ఉన్నారు, స్లో మొత్తం వీళ్ళు. 5 మనది రా, 4 కాదు మన 5 రా, 5 అన్న వాళ్ళకి 3 రా. స్ట్రాంగ్ గా వీక్ ఎక్కడ వినిపిస్తలేదు, స్ట్రాంగ్ ఆరా వినిపిస్తలేదు, వీక్ ఉన్నది మొత్తం టీం, నాకు అర్థమైతే లేదు. క్యాచ్ పడతారా. మా స్కోర్ ఇప్పుడు 6 పాయింట్స్. స్ట్రాంగ్ టీమ్ అంట, మొత్తం వీక్ అయిపోయింది, ఓన్లీ 3 పాయింట్స్, ఇంకా 3 మీద ఉన్నారు వాళ్ళు. బాల్ కొట్టు ఇప్పుడు ఆడవా మరి లే, ఏమైంది గెలవరా, స్పిరిట్ లేదా మీకు? ముందు 3 పాయింట్లు రాగానే బాగా ఎగిరిల్లు. అబ్బో మటరాని మౌనం ఇది. మళ్ళీ ఒకసారి చెప్తా, మా 7 మళ్ళీ చెప్తున్నా, మాది 7 మీది 3. ఇంకా 3 ఉన్నాయి కానీ మునీర్ మన స్కోర్ ఎంతరా? 8 ఏమైందిరా? 8-5 మీరు గెలవండి అని దురేష్ ఆడు బాల్ వదిలేసింది తెలుసా, గెలవండి అని. 3 తర్వాత 4 అయింది, 5 అయింది, అయినా ఆడమంటే ఆడతలేరు, ఓడిపోతారు ఇప్పుడు. అవునరా, మేము ఓడిపోయినాం, ఆపోజిట్ టీం స్ట్రాంగ్ ఉంటే అందులో ఓడిపోయినాం. నీ టీం గెలిచింది, పార్టీ. నేను చెప్పినప్పుడు ఏం కావాలి, పైసలు లేవు. తనకి మ్యాచ్ అయితే మేమే గెలిచినాం, టైగర్ సెరెనీ టీం మా టీం ఉంది కదా, మేము గెలిచినాం. నువ్వు రాళ్ళు తీసుకొని కొడితే గలీజ్గుంటది. ఆ ఓడిపోయిన టీం కెప్టెన్ నందిని 2 బాల్ కొట్టలేకపోయింది. ఇలా అటు సాటిస్ఫై అవుతుంది, ఇటు సాటిస్ఫై అవుతుంది. ఓడిపోయిన టీం కెప్టెన్ నందిని 2 బాల్ కొట్టలేకపోయింది. రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్. ఇయర్ రిజల్యూషన్ ఏం పెట్టినావు? మంచిగా ఏదో ఒకటి పైథాన్ ఏదో ఒకటి నేర్చుకున్నాం అంతేనా? అదొకటే పెట్టినా, ఇంకేం పెట్టినా? ఆలోచించాలి. చిట్టి వేసినావా? 4 పిల్లలు చిట్టి ఇది చేస్తా. ఇయర్ ఒక 10 అనుకున్నా, చిక్కులు వేసిన. ఏమైంది? పైథాన్ వెళ్ళిందా? 3 పిక్ చేసుకున్నాం అనుకున్నా, అందులో 5 అనుకుంటుంది. మెచ్యూర్ గా ఆలోచించడం వచ్చింది. ఓకే, అదో చిట్టి వెళ్ళిందా డైరెక్ట్? రాసుకున్నా నేను. సో ఇప్పటికి మ్యాచ్ అయితే మొత్తం అయిపోయింది. సరే, ఒక లైక్, కామెంట్, షేర్ చేస్తాండి. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా బాగా వస్తాయి. బై.